అనూష అండ్ ఈ రోజు నాతో ఉన్నారు ఎవరు అంటే ప్రణవ్ కౌశిక్, సింగర్, యాక్టర్, ఇంకా చాలానే లిస్ట్ పెద్దది ఉంది. బట్ హాయ్ కౌశిక్. హాయ్ ఎలా ఉన్నారు? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? జస్ట్ యావరేజ్, కానీ ఇప్పుడే వచ్చేసరికి మీ ఫేస్ చూసి మీ వాయిస్ విని ఈ ఎక్సైట్మెంట్స్తో ఇప్పుడు హ్యాపీ అయిపోయా. దిస్ ఇస్ హౌ అందరి హార్ట్ స్టీల్ చేస్తున్నావా? ఎట్లా? లేదు, నేనేం స్టీల్ చేయట్లేదు. అంత టాలెంట్ కూడా లేదు మనకి, ఏదో మేనేజ్ చేస్తున్నా. ఓకే అది తెలుస్తుంది. సో ఫస్ట్గా అసలు కౌశిక్, యూ టెల్ మీ, ఎట్లా స్టార్ట్ అయింది నీ కెరియర్ అండ్ ఆల్? యా, అంటే రైట్ నౌ ఐఎమ్ ఎ కంటెస్టెంట్ ఆన్ సరిగమప. బట్ దానికోసం ఐ ప్రిపేర్డ్ అలాట్, అంటే ఐ ట్రైన్డ్ అలాట్, లైక్ నాట్ జస్ట్ ఇన్ సింగింగ్ బట్ ఇన్ వేరియస్ అదర్ యాక్టివిటీస్. అంటే యాక్టింగ్ కానీ, డాన్సింగ్ కానీ, స్క్రిప్ట్ రైటింగ్ కానీ, దీస్ ఆర్ ఆల్ యాక్టివిటీస్ దట్ ఐవ్ డన్ లైక్ ఇన్ ద పాస్ట్ అనమాట. అంటే ఇక్కడ అడుగుపెట్టే ముందు నేను డిసైడ్ అనమాట, లైక్ మనం వస్తే లైక్ వీ నీడ్ టు లైక్ స్టే హియర్ స్ట్రాంగ్. సో అలా ఇఫ్ యూ వాంట్ టు స్టే స్ట్రాంగ్ వీ నీడ్ టు బీ ప్రిపేర్డ్ అన్నట్టు ఐ కేమ్ ప్రిపేర్డ్. ఓకే, సో ఫస్ట్గా నువ్వు డెసిషన్ తీసుకునే టైంలో లైక్ వాట్ వాజ్ యువర్ పేరెంట్స్ రియాక్షన్? అంటే నీకు నువ్వు డెసిషన్ ఎప్పుడు తీసుకున్నావు, లైక్ లేదు ఇంకా నాకు మొత్తం అంతా ఇండియాలో ఉంది, ఐ హ్యావ్ టు గో దేర్, గెట్ ఇన్ టు ద కెరియర్ అన్నట్టు? ఐ థింక్ అట్ ది ఏజ్ ఆఫ్ 18 నేను డిసైడ్ అయ్యాను, లైక్ దిస్ ఇస్ వాట్ ఐ వాంట్ టు డూ అని. యాక్చువల్లీ నేను మెడిసిన్ స్టూడెంట్ని, సీట్ వచ్చింది. సో అప్పుడు చదువుకుంటున్నప్పుడు ఐ ఫెల్ట్ అ ఫీలింగ్ అనమాట, లైక్ ఏదో రోబోటిక్గా చదువుకుంటున్నట్టు అనిపించింది. లైక్ మార్కులు వస్తున్నాయి, లైక్ బ్రిలియంట్ మార్క్స్. ఐ వాజ్ అ వెరీ గుడ్ స్టూడెంట్ అనమాట. ఐ స్టడీడ్ అ లాట్, ఐ వాజ్ అ గ్రేట్ సైన్స్ స్టూడెంట్. ఫస్ట్ ఎగ్జామ్ ఐ రిమెంబర్ గెటింగ్ 100 అండ్ వాజ్ అ బిగ్ స్మైల్ ఆన్ మై ఫేస్. బట్ సంథింగ్ ఏదో ప్లేన్గా అనిపించింది నాకు, ఏదో సంథింగ్ వాజ్ మిస్సింగ్ ఇన్ మై లైఫ్, ఒక ఫీలింగ్ కలిగేది. కానీ ఈ యూట్యూబ్లో నా కవర్స్ అప్లోడ్ చేస్తున్నప్పుడు, లేకపోతే షార్ట్ ఫిల్మ్స్ చేసేటప్పుడు, మా ఫ్రెండ్స్తో జస్ట్ ఇట్లా కాంటెంట్ క్రియేట్ చేసేటప్పుడు మాత్రం ఐ వాజ్ వెరీ వెరీ హ్యాపీ. సో ఎందుకు ఈ డిఫరెన్స్ ఇన్ ఫీలింగ్ అనిపించింది. ఐ ఫెల్ట్ ఐ వాజ్ సో ప్యాషనెట్ అబౌట్ దిస్. ఇంకా ఏ ఫీలింగ్ మ్యాచ్ అయ్యేది కాదనమాట. లైక్ నా యూట్యూబ్లో 300 వ్యూస్ వచ్చినా చాలు, 300 to 1000 వ్యూస్ వచ్చినా చాలు, పొంగిపోయేవాడిని. కానీ టెస్ట్లో 100 వచ్చినా ఆ సాటిస్ఫాక్షన్ సేమ్ ఉండేది కాదనమాట. సో అప్పుడు డిసైడ్ అయినా, ఐ వాజ్ లైక్ నో దిస్ ఇస్ ఇట్ అనిపించింది. దిస్ ఇస్ వాట్ ఐ హ్యావ్ టు డూ, దిస్ ఇస్ వాట్ ఐ మెంట్ టు డూ. సో ఇప్పుడు మీరు అట్లా చేశారు, ఫైన్. అండ్ బై ద వే ఐ హ్యావ్ టు గివ్ అ హై ఫై. నేను కూడా నా మెడికల్ సీట్ వదులుకుని ఐ కేమ్ ఇంటు దిస్ కెరియర్. ఇట్స్ అమేజింగ్ యాక్చువల్లీ, ప్రాప్స్ టు యూ. సో యూ హ్యావ్ టు టెల్ మీ, అక్కడ డిసైడ్ అయిపోయారు, ఫైన్. అండ్ అమ్మ వాళ్ళ దగ్గర నుంచి సపోర్ట్, ఇట్స్ లైక్ ఇస్ దేర్ ఎనీ కైండ్ ఆఫ్ రిస్ట్రిక్షన్, లైక్ డాడ్ దగ్గర నుంచి కానీ అమ్మ దగ్గర నుంచి కానీ, వై గెటింగ్ ఇన్ టు దట్ ఫిల్మ్ ఇండస్ట్రీ అట్లా? ఓకే, ఇదొక బిగ్ స్టోరీ యాక్చువల్లీ. నా ఫస్ట్ సెమిస్టర్ కాలేజ్లో ఐ వాజ్ సో సాడ్, ఐ ఆల్మోస్ట్ ఫెల్ లైక్ డిప్రెస్డ్ అనమాట. ఇది ఎందుకు చేస్తున్నా అనిపించింది. సో ఆ ఫీలింగ్ క్రియేట్ అయినప్పుడు ఐ వాజ్ ఇన్ మై సెల్ఫ్. మా అమ్మ నన్ను నోటీస్ చేశారనమాట, వీడు వింతగా బిహేవ్ చేస్తున్నాడు, ఈజ్ నాట్ హిమ్సెల్ఫ్, హ్యాపీగా లేడు అని. అండ్ దే ఆస్క్డ్ మీ వాట్స్ రాంగ్ అనేది. నాకు ఫుల్ ఏడ్చేసాను ఆ రోజు. యాక్చువల్లీ చాలా చాలా బాధ వేసింది, ఎందుకంటే వాళ్ళు ఎంతో కష్టపడి ఇండియా నుంచి కష్టపడి చదువుకుని ఒక జాబ్ తెచ్చుకుని యూఎస్లో ఇక్కడ స్థిరపడుతున్నారంటే ఇట్స్ నాట్ అ స్మాల్ థింగ్ ఫర్ దెమ్. మై డాడ్ కేమ్ ఫ్రమ్ అ వెరీ స్మాల్ విలేజ్ ఇన్ వరంగల్. సో అంత కష్టపడి వచ్చినప్పుడు వాట్ ఈస్ దిస్ ఆల్ ఫోర్ కదా. వాళ్ళు కష్టపడి పిల్లల కోసం ఒక మంచి పాత్ లే డౌన్ చేయడానికి, ఒక మంచి ఫ్యూచర్ లే డౌన్ చేయడానికి దిస్ ఇస్ వాట్ దర్ వర్కింగ్ ఫర్. నేను అదంతా తీసుకొని, సరే మీరంతా కష్టపడింది నాకు అక్కర్లేదు, ఐ డోంట్ వాంట్ టు బీ ఎ డాక్టర్, ఐ డోంట్ వాంట్ టు డూ దిస్, ఐల్ డూ మై ఓన్ థింగ్, తక్కలాడతాను, యాక్టర్ అయిపోతాను ఇండియాకి వెళ్ళి అని చెప్తే చాలా రిడిక్యులస్గా ఉంటుంది. ఎందుకంటే ఇట్స్ నాట్ అ స్మాల్ థింగ్, అది ఎంత కష్టమో అందరికీ తెలుసు. ఇట్స్ నాట్ అన్ ఈజీ థింగ్ అట్ ఆల్, ఎస్పెషలీ కమింగ్ ఫ్రమ్ ద యూఎస్. నువ్వు ఏ కాన్ఫిడెన్స్తో మాట్లాడుతున్నావు, దేంతో చేస్తున్నావు అని ఒక ఫీలింగ్ వాళ్ళకు ఉంటుంది ఫర్ షూర్. డెఫినెట్లీ ఐ వాజ్ షేకింగ్ అప్ యాక్చువల్లీ. అరే ఫస్ట్ ఇట్ వాజ్ ఫీలింగ్ ఆఫ్ సాడ్నెస్, లైక్ షూట్ ఐల్ డిసప్పాయింట్ దెమ్, ఎంత కష్టపడ్డారు, అబ్బా అవసరమా అన్నట్టు. అండ్ దెన్ ఇట్ వాజ్ అ ఫీలింగ్ ఆఫ్ ఓకే నో, లైక్ ఐ నీడ్ టు డూ దిస్ ఆర్ ఎల్స్ ఐ వోంట్ బీ అట్ పీస్. అది వాళ్ళు నోటీస్ చేసినప్పుడు మాత్రం దే స్టార్టెడ్ సపోర్టింగ్ మీ. దే వర్ లైక్ ఓకే, వన్స్ ఐ క్రైడ్ దే రియలైజ్ దిస్ వాజ్ ఫ్రమ్ అ ప్యూర్ ఫీలింగ్, లైక్ దే సా ద ప్యూరిటీ ఫ్రమ్ మై టీయర్స్ అండ్ దే లైక్ ఓకే యూ నీడ్ టు డూ దిస్ అని వాళ్ళు నన్ను పుష్ చేశారు బాగా. అప్పటి నుంచి ఇంకా there was no restrictions, nothing. Actually there was one restriction, నువ్వు డిగ్రీ చేయాలరా, కంప్లీట్ చేయాలి. సో దట్ వాజ్ ది ఓన్లీ థింగ్ స్టాపింగ్ మీ. డిగ్రీ చేసేసాను, ఇక్కడికి వచ్చేసాను అంతే. సో యూ లిటరలీ వెయిటెడ్ ఫర్ ద డిగ్రీ టు గెట్ ఓవర్? అంతే, అసలు
మేజర్ స్విచ్ చేసేసాను. మెడిసిన్ కదా ఒరిజినల్లీ, ఇది నా వల్ల కాదు, అండ్ ఐ స్విచ్ టు బిజినెస్. సో ఐమ్ లైక్ ఓకే, ఐల్ హ్యావ్ మోర్ టైమ్ ఆన్ మై హ్యాండ్స్. అంటే తక్కువ చేయట్లేదు బిజినెస్ని, బట్ లాజిస్టిక్లీ స్పీకింగ్ ఐల్ హ్యావ్ మోర్ టైమ్ ఆన్ మై హ్యాండ్స్ అని లైక్ బిజినెస్ చేసేద్దాం, సైడ్లో ఇవి చేద్దాం, యాక్టింగ్, స్క్రీన్ రైటింగ్, సింగింగ్, ఈవెన్ యాక్టివిటీస్ చేద్దాం అని డిసైడ్ అయ్యాను. సో 80% ఆఫ్ మై టైమ్ అండ్ ఎఫర్ట్స్ వుడ్ గో టు యాక్టింగ్, singing, dancing, these short films, all that stuff. 20% of my time would allocate to studies. First, మీరు అనుకున్నప్పుడు you always have to have the same set of people around you to really get a good content. So was it an easy task for you there or very hard actually. అంటే ఇక్కడెంతో ఆల్మోస్ట్ అక్కడ కూడా అంతే, ఇంజనీర్ డాక్టర్ అక్కడ. సో బేసిక్లీ ఆల్ మై కంటెంపరీ ఫ్రెండ్స్ ఆర్ వాట్ ఎవర్, like classmates or whatever, వీళ్ళందరూ they're doing things that that everyone is doing, nothing that they're passionate about. I would ask people అనమాట, అరే నీకు నిజంగా ఇష్టమా ఇది అని, లైక్ లేదు బట్ ఇట్స్ సేఫ్, లైక్ గ్యారంటీ ఉంటుంది, లైక్ 4 ఏళ్ళు చదువుకుంటే నాకు జాబ్ వచ్చేస్తుంది, ఐల్ బీ సేఫ్, బట్ ఆర్ యూ రియలీ హ్యాపీ, ఆర్ యూ రియలీ ప్యాషనెట్? సో ఐ డెంట్ హ్యావ్ లైక్ మైండెడ్ ఫ్రెండ్స్ అరౌండ్ మీ అట్లీస్ట్. కాకపోతే నాకు ఐ హ్యాడ్ గుడ్ ఫ్రెండ్స్ దట్ వుడ్ హెల్ప్ మీ అవుట్ విత్ వాట్ ఐ వాంటెడ్ టు డూ. సో వాళ్ళు ఖాళీగా ఉన్నప్పుడు వాడు చెప్పేవాడు అనమాట, అరే గిరి, వాడి పేరు గిరి ఒకడు, నాకు రారా ఒక కవర్ షూట్ చేద్దాము, ఒక వీడియో సాంగ్ క్రియేట్ చేద్దాము, అట్లా మాట్లాడుతుండే. వాడు వచ్చి కెమెరా పట్టుకుంటుండే, మేము డిస్కస్ చేస్తుండే ఇట్లా చేద్దాం టైప్స్లో. సో దట్ వాజ్ వన్ ఫేస్. ఇంకోటి ఏంటంటే ఐ న్యూ ఐ కుడెంట్ సరౌండ్ మై సెల్ఫ్ విత్ మీడియోకర్ పీపుల్. అంటే ఐ నీడ్ టు బి అరౌండ్ ప్యాషనెట్ పీపుల్ హు డ్రివెన్. అంటే ఒక కసి ఉండాలి వాళ్ళకి, లైక్ ఒక సాధించాలని ఒక పట్టుదల కానీ ఒక విజన్ కానీ వెరీ మచ్ నీడెడ్. బికాస్ ఐ క్యాంట్ స్టే ఇన్, ఐ ఫెల్ట్ లైక్ అ బిగ్ ఫిష్ ఇన్ అ స్మాల్ పడల్ అనమాట. ఐ నీడెడ్ టు పుట్ మై సెల్ఫ్ వేర్ ఐ వాస్ కాంపిటేటివ్, లైక్ పీపుల్ దట్ వుడ్ ఇన్స్పైర్ మీ, అరే వీడిలాగా చేయాలి, వీడికన్నా బాగా చేయాలి అనే టైప్స్లో. సో న్యూయార్క్ సిటీకి వెళ్తుండే ట్రైన్ తీసుకుని, 1.5 hour జర్నీ ఆల్వేస్, టు అసోసియేట్ మై సెల్ఫ్ విత్ లైక్ గుడ్ థియేటర్స్, స్కూల్స్, లైక్ గుడ్ ప్లేసెస్ ఆఫ్ యాక్టింగ్ అండ్ స్టఫ్. సో వాళ్ళని చూసి ఇంకా మంచిగా చేయాలని ఐ యూస్ టు పుష్ మై సెల్ఫ్. యా, సో లైక్ దట్. సో లైక్ యూ హవ్ సీన్ ద వెస్ట్ సైడ్ థియేటర్ స్కూల్స్ దేర్. సో ఇటువైపు మన ఆంధ్ర, తెలంగాణ వైపు లైక్ ఇండియాలో థియేటర్ స్కూల్స్కి ఏమైనా విజిట్ చేయడం అట్లా ఏమైనా చేశారా? ఐ హ్యావెంట్ గాటన్ ద ఛాన్స్. యాక్చువల్లీ ఇండియాలో ల్యాండ్ అవ్వగానే Jan 1st ల్యాండ్ అయ్యాను. సో ఐ హ్యాడ్ అబౌట్ 2 weeks బిఫోర్ Saregamapa ఫైనల్ ఆడిషన్ ఆర్ వాట్ ఎవర్. ఈ 2 weeksలో ఐ వాజ్ ఎక్స్ప్లోరింగ్ ఏ థియేటర్ గ్రూప్స్ జాయిన్ అవుదాము, బికాస్ ఐ వాజ్ ప్రిపేరింగ్. ఇది సెలెక్ట్ అవ్వకపోతే విల్ కంటిన్యూ థియేటర్, మన స్క్రిప్ట్లు మనం రాసుకుందాము, ఎవెన్చువలీ మనం సెటిల్ అవుతాము, విల్ డూ సమ్ గుడ్ ప్రోడక్ట్, ఐ బిలీవ్ ఇన్ మై సెల్ఫ్ అనే ఫీలింగ్లో ఉండే. బట్ సర్చ్ చేస్తున్నా, బట్ ఎప్పుడు ఐ డెంట్ గెట్ ద ఛాన్స్ టు విజిట్. లక్కీలీ Saregamapa స్టార్ట్ అయిపోయింది. సో బట్ ఐ వాంట్ టు విజిట్ యాక్చువల్లీ. ఓకే, సో వండర్ఫుల్. ఐ రియలీ విష్ యూ గోనా విజిట్ రియలీ సూన్ అని నాకు అనిపిస్తుంది. అది అనిపించడమే కాదు, మా అందరికీ తెలుసు దట్ యూ గోనా డూ ఇట్ అని చెప్పేసి, బికాజ్ యూ హ్యావ్ దట్ ప్యాషన్ ఆఫ్ యాక్టింగ్ సో మచ్. బికాజ్ ఐ కెన్ లైక్ మా లిజనర్స్ మీ మాటల్లో వింటుంటే నేను మీ కళ్ళల్లోని ఫేస్లోని అది చూస్తున్నాను లిటరలీ. సో యూ టెల్ మీ, యూఎస్ నుంచి ఇండియాకి ఎట్లా అనేది మీరు చెప్పారు. సో ఇక్కడికి వచ్చిన వెంటనే వాట్ వాజ్ ద ప్లాన్? ఫస్ట్ యాక్టింగ్ స్టార్ట్ చేద్దాం అనుకున్నారా? ఆల్రెడీ Saregamapaki మీరు ఇది ఇచ్చారు కాబట్టి ఆడిషన్స్ ఇవ్వడం అట్లా జరిగింది కదా. సో నెక్స్ట్ ప్రాసెస్ ఇది ఉంటుంది అని మీరు మైండ్లో ప్రిపేర్ అయ్యి వచ్చారా? వాట్ వాజ్ ఇట్? సో I believe in like being clear with your vision. So no matter what you'll get there kada. So I was never like ఇది రాకపోతే డిసప్పాయింట్ అయిపోతానని ఫీలింగ్ లేకుండే. సో ఐ ఆల్వేస్ హ్యాడ్ లైక్ ఓకే మల్టిపుల్ రౌట్స్ ఆఫ్ గెటింగ్ టు ద సేమ్ డెస్టినేషన్, ఏం చేస్తే అక్కడికి వెళ్ళగలుగుతాం టైప్స్లో. సో ఐ కేమ్ విత్ అ వెబ్ సిరీస్ ఆల్రెడీ ఒకటి రాసుకుని వచ్చాను నేను. సో ఐ వాజ్ లైక్ ఇది వర్కౌట్ కాకపోతే, Saregamapa వర్కౌట్ కాకపోతే ఇది తీసేస్తాను నేను. I want to do this and I'll push it to YouTube and stuff అనే మైండ్ సెట్తో వచ్చాను. సో లైక్ ఇది కాకపోతే ఇది, బోత్ ఆర్ థింగ్స్ దట్ ఎక్సైట్ మీ అండ్ దట్ విల్ లీడ్ మీ ఆన్ ద సేమ్ జర్నీ టైప్స్లో. సో యా, అలా. నాట్ బ్యాడ్. అంటే యు నో వాట్, అసలు ఆ మామూలు విజన్ కాదు తెలుసా ఇది. లైక్ యూ సెటప్ వన్ వెబ్ సిరీస్, తర్వాత ఇది. సో యూ హ్యాడ్ యువర్ ఓన్ ప్లాన్స్. ఇది కాకపోతే ఇదైనా సరే ద ఫైనల్ డెస్టినేషన్ ఇస్ దేర్ కాబట్టి యూ ప్లాన్డ్. ఓకే, వండర్ఫుల్. సో ఐ వాంటెడ్ టు ఆస్క్ యూ, సిన్స్ లాంగ్ టైమ్, ఫస్ట్ నీ వాయిస్కి చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు.
తర్వాత సోషల్ మీడియాలో చూసి నీ లుక్స్కి చాలా మంది ఫ్యాన్స్ అయిపోయారు అండ్ ఆఫ్ కోర్స్ స్క్రీన్లో చూసి. సో ఎనీ ప్రపోజల్స్ వచ్చాయి? లైక్ రియల్ వన్స్ ఆర్ ఫ్యాన్ వన్స్? అంటే ఫ్యాన్ వన్స్ కూడా రియలే కానీ ఇన్ పర్సన్ కాదు కదా, మెసేజెస్లో కదా. మెసేజెస్లో ఓకే, నౌ లెట్ us కౌంట్ బోత్. రియల్ ఎన్ని వచ్చాయి? అట్లీస్ట్ రోజుకి ఎన్ని ప్రపోజల్స్ నీకు టెక్స్ట్ ద్వారా, లైక్ యు గెట్ ఇట్ వై టెక్స్ట్ ఆర్ సంథింగ్ అట్లా? ఓకే, రియల్గా చూసుకుంటే ఇండియాలో ఎవరు ప్రపోజ్ చేయలేదు ఇప్పటివరకు ఇన్ పర్సన్. సో గర్ల్స్, యూ హ్యావ్ అ క్లియర్ థింగ్ వాట్ యు ఆర్ సేయింగ్. ఓకే, యూఎస్లో మేబీ 2 or 3. మనకంత పొజిషన్ లేదు, సిచ్యువేషన్ లేదు, ఏదో అట్లా కనిపిస్తున్నా మీకు, కానీ మనకంత సీన్ లేదు. సీన్ లేదు అంటే మీకు టైం లేదు అని చెప్పండి, సీన్ లేదు కాదు. చాలా మంది హర్ట్ అవుతారు. టైం లేదు. ఓ నైస్. సో ఫ్యాన్స్ అయితే రోజు మీకు ఇట్లా మెసేజెస్ అవి పంపుతా ఉంటారా? వాళ్ళు దే గివ్ మీ సో మచ్ లవ్ అండ్ ఐమ్ సో థ్యాంక్ఫుల్ ఫర్ దమ్. అండ్ వాళ్ళ లవ్ ఇట్స్ నాట్ జస్ట్ ప్రపోజల్ లవ్, ఇట్స్ లైక్ ఆల్మోస్ట్ క్లోజ్ టు ఫ్యామిలీ లవ్ ఆల్సో. అంటే ఐ వెంట్ టు రాజమండ్రి ఫర్ దిస్ ఈవెంట్ వన్స్, అండ్ అక్కడికి వెళ్ళినప్పుడు లైక్ ఫ్రమ్ అంకిల్స్, ఆంటీస్, డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్, కిడ్స్, ఎవ్రీ వన్ వాజ్ సో రిసెప్టివ్ అండ్ సో లవ్వింగ్ అనమాట. లైక్ ప్రణవ్ అన్న ఆర్ లైక్ ప్రణవ్ లైక్ నువ్వు మా కొడుకు లాంటోడు టైప్స్, లైక్ ఇలాంటి చాలా ఫ్యామిలీ ఫీలింగ్స్ తెప్పించారనమాట, నువ్వు మా వాడివి ఫీలింగ్. సో దట్ కైండ్ ఆఫ్ లవ్ ఐమ్ గ్రేట్ఫుల్ ఫర్ ఎవర్. యా, అది అసలు చాలా అద్భుతంగా ఉంటుంది కదా. యుల్ హ్యావ్ దట్, అంటే ఇంక ఇట్స్ వెరీ ఓవర్వెల్మింగ్ అని చెప్పచ్చు. సో యూ టెల్ మీ, ఇదంతా బాగానే ఉంది కానీ నువ్వెవరిని లవ్ చేయలేదా ప్రణవ్? యా, చేసా. ఓకే, చేస్తూనే ఉన్నావా? కరెంట్లీ లేదు. ఓకే, చాలా మంది ఊపిరి పీల్చుకుంటారు. ఒకప్పుడు యా, ఐ ఆఫ్ కోర్స్ జస్ట్ లైక్ ఎ నార్మల్ గై, బాయ్ నెక్స్ట్ డోర్. Okay. మాకు కూడా ఉంటాయి షేర్ ఆఫ్ లవ్ స్టోరీస్. ఇప్పుడు కూడా యూఆర్ లైక్ అ బాయ్ నెక్స్ట్ డోర్, తెలుసా? ప్రతి ఒక్క ఇంట్లో ఇప్పుడు ఆబ్వియస్లీ ఎవరు చూసినా సరే ఏ మన కౌశిక, మన ప్రణవ అని చెప్పేసి అంటారు. అండ్ ఆల్సో కౌశిక్ నుంచి క్రషిక్ ఎలా మారింది? అది యాక్చువల్లీ ద క్రెడిట్ గోస్ టు దిస్ వన్ గర్ల్. యాక్చువల్లీ తనకు కామెంట్ పెట్టింది అనమాట నా పోస్ట్ కింద, ఎప్పుడో బిగినింగ్లోనే, ఐ థింక్ ఇంతేనా పాడినాకనే. షీ వాజ్ లైక్ యూ పర్ఫార్మ్ సో వెల్, లైక్ ఎంత లవ్వింగ్ అనిపించినావు, లైక్ యూ లుక్ సో హ్యాపీ, లైక్ యూ స్టీలింగ్ పీపుల్స్ హార్ట్స్ అని పెట్టి, నువ్వు ప్రణవ్ కౌశిక్ కాదు ప్రణవ్ క్రషిక్ అని చెప్పింది. అండ్ ఐ లాఫ్ట్ లైక్ క్రేజీ అండ్ ఐ రిప్లైడ్ దిస్ ఇస్ హిలేరియస్ అని. దానికి ఎవ్రీ వన్ లైక్డ్ ద మెసేజ్ ఫర్ దట్ గర్ల్, అండ్ వాళ్ళు ఇట్ బికేమ్ లైక్ బ్యాండ్ వ్యాగన్ థింగ్ అనమాట. అందరు పడిపోయారు దాని మీద. సో దట్ లైక్ ఇదేదో బాగుంది క్రషిక్ అని వాళ్ళు స్టార్ట్ చేస్తారు, క్రషిక్ మూవ్మెంట్ ఆర్ వాట్ ఎవర్. ఆల్సో ఐ జస్ట్ గాట్ టు నో యూఆర్ నాట్ అ క్లాసికల్ సింగర్ కదా? అవును, కాదు. యూఆర్ నాట్ ట్రైన్డ్. నో. బట్ హౌ డిడ్ యూ గెట్ దోస్ వోకల్స్? ఎందుకంటే ఇప్పుడు ఎవరైనా ఒక కాంపిటీషన్లో లైక్ స్పెషలీ లైక్ జీ సారెగామప లేదంటే ఏదైనా ఒక కాంటెస్ట్లో పార్టిసిపేట్ చేయాలి అంటే డెఫినెట్లీ దే ఆల్ టేక్ దట్ ట్రైనింగ్ అండ్ ఆల్ స్టఫ్. అండ్ నువ్వు అసలు ఏం చేయకుండా మీరు అట్లా వెళ్ళారు అంటే ఐఎమ్ లైక్ సో కూల్. ఫస్ట్ ఐ హావ్ టు అడ్రస్ ద సిద్ శ్రీరామ్ థింగ్. సిద్ శ్రీరామ్ గారు నెక్స్ట్ లెవెల్, లైక్ ఈజ్ లెజెండరీ ఇన్ మై ఒపీనియన్, లైక్ హ్యూజ్ ఇన్స్పిరేషన్ అండ్ స్టఫ్. లైక్ యూ క్యాంట్ కంపేర్ మీ టు హిమ్ అట్ ఆల్. అంటే ఎంత పెద్దవాళ్ళు చెప్పినా కూడా లైక్ ఇట్స్ లైక్ నాకు నమ్మబుద్ధి కాదు. అండ్ నో, ఐఎమ్ నోవేర్ ఇన్ హిజ్ లీగ్. I have my own strengths and stuff, but Sid Sriram is next level. So that's one thing. I really appreciate the comments and love though. But I just wanted to say that actually at least. And రెండోది ఏంటంటే క్లాసికల్ విషయంకి వచ్చేసరికి ఐ వాజంట్ ట్రైన్డ్. ఒక 2-3 years చిన్నప్పుడు నేర్చుకున్నాను, బట్ కంటిన్యూ చేయలేదు అది ఫర్ మల్టిపుల్ రీజన్స్. చదువు మీద ఫోకస్ చేయడానికి ఐ పుట్ ఇట్ aside actually. సో ఐమ్ నాట్ క్లాసికలీ ట్రైన్డ్. యాక్చువల్లీ నాటా ఐడల్ 2018 అప్పుడు కూడా అది ప్రాబ్లం అయింది. యాక్చువల్లీ 2018లో నాటా ఐడల్ని ఒక కాంపిటీషన్ జరిగింది, సింగింగ్ కాంపిటీషన్ యూఎస్లో. దానికి చంద్రబోస్ గారు, కళ్యాణి మాలిక్ గారు జడ్జెస్ అనమాట దానికి. సో దే వర్ ఇన్ లవ్ విత్ మై వాయిస్, దే వర్ సెయింగ్ సచ్ గ్రేట్ థింగ్స్. అక్కడి నుంచి నాకు ఫస్ట్ ఇంట్రెస్ట్ కానీ పుష్ కానీ ఇంకా పెరిగింది. యాక్చువల్లీ వాళ్ళే చెప్తున్నారు లైక్ యూ కెన్ డూ ఇట్ ప్రణవ్, లైక్ యూ హ్యావ్ ద కేపబిలిటీస్ ఆఫ్ బికమింగ్ అ సింగర్, యాక్టర్ ఆర్ వాట్ ఎవర్ అని వాళ్ళు అప్పుడు చెప్పారనమాట. అండ్ ఐమ్ లైక్ ఓకే, లైక్ దిస్ ఇస్ రియాలిటీ, నేను అనుకోవడం కాదు, లైక్ పెద్దోళ్ళే చెప్తున్నారు నాకు. సో దే వర్ హ్యూజ్ ఇన్స్పిరేషన్ అండ్ మోటివేషన్ అట్ దట్ టైమ్. సో ఆ కాంపిటీషన్కి యాక్చువల్లీ నేను రన్నర్ అప్. ఐ వాజంట్ ద విన్నర్ బికాస్ పీపుల్ హూ వన్ యాక్చువల్లీ సాంగ్ లైక్ క్లాసికల్ సాంగ్స్. నేనేమో కామెడీగా సినిమా పాట పాడాను అనమాట. లైక్ అర్జున్ రెడ్డిలో తెలిస్తేనే నా నువ్వే పాడాను ఫైనల్స్లో. లైక్ ఫైనల్స్కి ఐ సాంగ్ అ వెరీ లైక్ నార్మల్ చిల్డ్ అవుట్ సాంగ్.
అండ్ పీపుల్ వర్ సింగింగ్ లైక్ సాంగ్స్ లైక్ శ్రీ తుంబుర నారద. సో అప్పుడు అర్థమైంది ఐమ్ లైక్ ఓకే ఐ ప్రాబబ్లీ యునో లైక్ కాంట్ విన్ దీస్ లైక్ competitions with like you know like singing like movie songs, but I did make an impact. Like audience were in love with me, they were like rooting for me, they were like pushing so much love on me even during Not Idol. And then I'm like okay, like at least we're making them create an emotion and a happiness create అయింది. సో ఒక సింగర్ నుంచి యాక్టర్గా ట్రాన్స్ఫర్మేషన్ ఎట్లా అయింది, ఎలా అప్రోచ్ అయ్యారు, అండ్ హౌ డిడ్ దిస్ ఆల్ హ్యాపెన్? ఐ థింక్ పీపుల్ సెగ్రిగేట్ దీస్ టూ మచ్. అంటే వేరువేరుగా చూస్తారు. నేను యాక్చువల్లీ ఐ వ్యూ ఇట్ యాజ్ వన్ యాక్చువల్లీ. సో ఆర్ట్ అనేది ఆర్ట్ కదా. సో సపోజ్ లెట్స్ టేక్ అ మ్యూజికల్ మూవీ ఎగ్జాంపుల్. అందులో పాట ఉంటుంది, డ్యాన్స్ ఉంటుంది, యాక్టింగ్ ఉంటుంది. సో దీస్ ఆర్ ఆల్ ఫార్మ్స్ ఆఫ్ ఆర్ట్స్. ఐ థింక్ పీపుల్ ఆర్ కేపబుల్ ఆఫ్ డూయింగ్ ఆల్ దీస్ ఆర్ట్స్ లైక్ అట్ వన్స్ అట్లీస్ట్. సో I've always wanted to do that. నాకు అది మోటివేషన్ అనమాట, లైక్ ఇన్స్పిరేషన్. ఐమ్ లైక్ ఓకే ఐ నీడ్ టు బీ సమ్వన్ హూస్ వర్సటైల్. అన్నీ చేయగలగాలి. లైక్ ఇఫ్ ఐ కెన్ డూ దాట్ దెన్ నేను ఐ డోంట్ నీడ్ అ బ్యాకప్ ప్లాన్, యూనో ఐ కెన్ లైక్ థ్రైవ్ లైక్ స్ట్రాంగ్లీ. సో ఐ వాజ్ లైక్ ఓకే సింగింగ్ చేయగలుగుతాను, డాన్సింగ్ చేయగలుగుతాను, యాక్టింగ్ చేయగలుగుతాను. వాట్ ఎల్స్ కెన్ ఐ ఇంప్రూవ్ మై సెల్ఫ్ విత్? లైక్ ఓకే స్క్రీన్ రైటింగ్. If I can write my own scripts, I can make my own movie. If I can direct, I can make my own movie. So I learned those things as well. I think it's very important to be versatile in the industry at least, so you can survive. Tell us something about your judges. Crazy actually. So first నేను మన సాదం ఇన్ పర్సన్ నమ్మబుద్ధి కాలే. అంటే నేను ఇక్కడ యూఎస్లో కూర్చొని టీవీలో చూస్తుండే సరిగమప కానీ, ఈవెంట్స్ కానీ, శైలజమ్మ గారు కానీ, కోటి గారు కానీ, అనంత్ గారు కానీ, స్మిత గారు, వాట్ ఎవర్, లైక్ టీవీలో చూస్తుండే. సో when I first came on to the set, వాళ్ళు ఫస్ట్ టైం కలిసినప్పుడు, ఫస్ట్ ఎపిసోడ్ మెగా ఆడిషన్ అప్పుడు మేము పైన కూర్చున్నాం, ఇక్కడ చాలా దూరంగా. వాళ్ళు అక్కడ జడ్జెస్ సీట్స్లో కూర్చున్నారు. సో నన్ను చూస్తే కెమెరా నా మీద క్లోజ్ చేసుకున్నారు అనుకో, లిటరలీ ఇలా ఉంటుంది. ఐ వాజ్ లైక్ స్టాకింగ్ దమ్ లిటరలీ. వీళ్ళు నిజంగా మనుషులేనా, లైక్ ఆర్ దే రియల్ పీపుల్? అంటే దర్ సో లెజెండరీ. టీవీలో చూసి మనం షాక్ అవుతాం అనమాట. అరే నిజంగానే వీళ్ళు మనుషులు, రియల్ పీపులే వీళ్ళు, అమ్మో క్యాన్ బిలీవ్ ఐమ్ లుకింగ్ అట్ దమ్ అని ఒక ఫీలింగ్ క్రియేట్ అయింది. సో ఇట్స్ సచ్ అ సరియల్ ఫీలింగ్, లైక్ ఎస్పెషల్లీ దట్ ఫస్ట్ ఎపిసోడ్. దెన్ వాళ్ళ ముందు పాడినప్పుడు కూడా వాళ్ళు ఇచ్చే కామెంట్స్ కానీ, లైక్ ఇఫ్ దే గివ్ యూ అ గుడ్ కామెంట్, లైక్ యూర్ అవుట్ యూనో లైక్ యూర్ ఆన్ టాప్ ఆఫ్ క్లౌడ్ 9 అంటే అయ్యో నన్ను పొగిడారా, బికాస్ దే ఆర్ లైక్ లెజెండరీ కదా, అంత ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు. అండ్ దేర్ ఆల్ సో స్వీట్ అండ్ ఎంకరేజింగ్. మాటల్లో చెప్పలేను, వాళ్ళు లేకపోతే షో లేదు. సో మీన్స్ అ లాట్. ఓకే, సో హౌ అబౌట్ యువర్ కో-కంటెస్టెంట్స్? ఎట్లా వాళ్ళు మిమ్మల్ని రిసీవ్ చేసుకున్నారు? బికాజ్ ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ లోకలీ హియర్. మీరు అంటే యూ డింట్ ఈవెన్ హ్యావ్ అ మంత్ ఆఫ్ గ్యాప్ ఏమో, వచ్చిన వెంటనే ఇట్స్ లైక్ జస్ట్ 2 weeks అండ్ యు ఆర్ అంతే ఇన్ టు ద షో. సో వాళ్ళు మిమ్మల్ని ఎట్లా రిసీవ్ చేసుకున్నారు అండ్ హౌ మచ్ ఫన్ డూ యూ ఆల్ హ్యావ్? నాకు ఈ నవ్వులోనే చాలా ఇంట్రెస్టింగ్ ఏదో రాబోతుందని అర్థమైంది. సో వీళ్ళు ఫస్ట్ వాళ్ళకి తెలుసు ఎవరు యూఎస్ నుంచి ఒక అబ్బాయి వస్తున్నాడని, వాళ్ళకి లీక్ అయిందనమాట లిస్ట్లో. లైక్ ఎవరో చెప్తున్నారు, అరే యూఎస్ నుంచి ఎవరో సెలెక్ట్ అయ్యారంటారా అన్నారు. అవునా, ఎలా ఉంటాడో ఏంటో, యాటిట్యూడ్ చూపిస్తాడా, ఎలా ఉంటాడు అనే ఒక క్వశ్చన్ వాళ్ళకు ఉండేది. లైక్ సరే మనం డీసెంట్గా బిహేవ్ చేయాలి, యూఎస్ నుంచి కదా వాడు, కొంచెం ఇలా ఉండాలని వాళ్ళు అనుకున్నారనమాట. నేను ఎంటర్ అయ్యడం ఒక కుఫ్లీ గార్డ్లాగా ఎంటర్ అయ్యాను, ఒక గెటప్ వేసుకొని. సో వీళ్ళందరూ ఓకే వీడు నిజంగా కుఫ్లీ గాడే, ఎలా బిహేవ్ చేస్తాడో చూద్దామని అనొక మైండ్ సెట్లో ఉండే. నేనేమో ఫుల్ వచ్చి స్టార్ట్ చేశాను జోకులు, హంగామా, అరే ఇరే ఒరే దిస్ టైప్స్ అనమాట. ఫుల్గా ఫ్రీనెస్, ఏదో తాగమాగం చేశాను, బ్రహ్మానందం జోక్స్ వేస్తూ వాట్ ఎవర్. సో వీళ్ళకి నిజంగా యూఎస్ అని వాళ్ళకి డౌట్ వచ్చింది. వాళ్ళకి వీడు మరీ తేడాగా ఉన్నాడు, యూఎస్ అయితే కాదు వీడిది అనకాపల్లి అని ఫిక్స్ అయిపోయారు వాళ్ళు. సో అప్పటి నుంచి వీ హ్యాడ్ లైక్ దట్ గ్రేట్ మూమెంట్స్, దోస్ ఫన్ మూమెంట్స్. అంటే బికాస్ వీఆర్ ఆన్ ద సేమ్ పేజ్, సేమ్ లెవెల్. మేబీ నేను నిజంగా యూఎస్ కిడ్ అయి ఉంటే కొంచెం డిఫరెంట్ ఉండేదేమో, కొంచెం డిఫరెంట్గా బిహేవ్ చేసేవాళ్ళేమో. కానీ ఐ ఫెల్ట్ లైక్ అనదర్ Telugu person that I'm talking to ante. So it was just fun. Teluguans? How did this come? Big story. Not revealing it yet actually. Oh. Yeah. None of the content cheyali. So that's why. We also got to know you signed up a movie. So adi ela jarigindi? So actually oka paata paadడానికి వెళ్ళా స్టూడియోకి ఒక సినిమా కోసం.
ఆ సినిమా డైరెక్టర్ రికమెండ్ చేశాడు అనమాట. హీ వాజ్ లైక్, నువ్వు బాగున్నావు, లైక్ యూ విల్ ఫిట్ ద రోల్ అనిపించింది. ఐ హవ్ సీన్ యువర్ వీడియోస్, నీకు మంచి స్టైల్ ఉంది, ఎక్స్ప్రెషన్స్ ఉన్నాయి, యూ కెన్ యాక్ట్ రిలీ వెల్ అనిపించింది. యూ షుడ్ గో ఆడిషన్ ఫర్ ఇట్, మా ఫ్రెండ్ తీస్తున్నాడు మూవీ, ఇట్స్ అ వెరీ బ్యూటిఫుల్ స్క్రిప్ట్ అని చెప్పారు ఆయన. సో నాకు వై నాట్ అని ఆ సినిమాకి పాట పాడేసి నేను వెళ్ళాను అనమాట ఆ ఆడిషన్కి. ఆడిషన్ ఇచ్చాను. అదే రోజు వెళ్ళారా? అదే రోజు వెళ్ళలేదు, ఆ వీక్లో వెళ్ళాను. ఓకే. ఒక 2-3 రౌండ్స్ ఆడిషన్స్ చేశాను. అండ్ దెన్ దే రియలీ లైక్డ్ మై పర్ఫార్మెన్స్ అండ్ దే వర్ లైక్ ఓకే, లైక్ ఐ థింక్ యూర్ సెట్ ఫర్ దిస్ అని అన్నారు. అండ్ దెన్ ఐ జస్ట్ స్టూడ్ దేర్ లైక్ ఓకే. ఓకే, సో మిమ్మల్ని నేను చాలా ర్యాపిడ్ ఫైర్ క్వశ్చన్స్, ర్యాపిడ్ ఫైర్ అంటే మరీ అంత ర్యాపిడ్ ఫైర్ అడగను. ఐ ఆస్క్ యూ యూ, అంటే నేను ఒకటి చెప్తాను, మీకేం గుర్తొస్తే అది చెప్పండి. డన్ డన్ డన్, యా. ఓకే. సంగీతం. ఉఫ్, ఎస్పీబీ గారు. సినిమా. ఉఫ్, ఓ గాడ్, టారెంటినో. అమ్మ. మా అమ్మ గుర్తొస్తుంది, ఇంకెవరికమ్మ గుర్తొస్తారు? మా అమ్మని. అంటే అమ్మ గుర్తొచ్చినప్పుడు మీకు ఏం గుర్తొస్తుంది? ఫుడ్. సారీ మామ్, యూ మేక్ రియలీ గుడ్ ఫుడ్. అమ్మ ఫుడ్ మిస్ అవుతున్నారా? యా. ఓయ్యో. ఓకే. ఇస్ కౌశిక్ a car person or a bike person? కార్. ఓకే. కౌశిక్కి ఇంట్లో ఉండడం ఇష్టమా, లేదు అంటే అట్లా బయట ఫ్రెండ్స్తో చిల్ అవ్వడం ఇష్టమా? ఇంట్లో ఉండడం ఇష్టం. ఐ లైక్ మై పర్సనల్ టైం. టక్కుమని తెలుగులో 3 సినిమాలు చెప్పమంటే ఏ 3 సినిమాలు మీ ఫేవరెట్ అంటారు? డార్లింగ్ ప్రభాస్ గారిది, రంగస్థలం అండ్ రాజమౌళి గారి బాహుబలి. ప్రణవ్ ఇస్ అ బిర్యానీ పర్సన్ ఆర్ అ దోసా పర్సన్? బిర్యానీ. ఆబ్వియస్లీ. ప్రణవ్కి గర్ల్ ఫ్రెండ్ ఉందా? ప్రణవ్కి గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారా? టఫ్ క్వశ్చన్. గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు అయితే. వండర్ఫుల్. ప్రణవ్కి హైదరాబాద్ నచ్చిందా, యుఎస్ నచ్చిందా? హైదరాబాద్. వండర్ఫుల్, థ్యాంక్ యూ సో మచ్. సో ప్రణవ్, వన్ లాస్ట్ థింగ్ ఏంటంటే, కంగ్రాచులేషన్స్ ఆన్ యువర్ లాంచ్ అనూష. కంగ్రాచులేషన్స్ ఆన్ యువర్ లాంచ్ అనూష. వింటూనే ఉండండి FM అంటే రేడియో సిటీ 91.1 FM. వింటూనే ఉండండి రేడియో సిటీ 91.1 FM.